తెలంగాణలో యూరియా సమస్య చల్లారటం లేదు. ప్రభుత్వం స్టాక్ వస్తుంది, ఆందోళన వద్దు అంటూ రైతులకు ఎన్నిసార్లు చెప్పినా అది రావటం లేదు, సమస్య తీరటం లేదన్న టాక్. అయితే కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన స్టాక్ ఇవ్వటం లేదా, లేక రాష్ట్రం కేంద్రాన్ని కోరటం లేదా అన్నదే పెద్ద సమస్యగా మారింది. ఏది ఏమైనా రాష్ట్రంలోని రైతులు మాత్రం యూరియా గోసతో తల్లడిల్లుతున్నారు. పంటల అదనుకు యూరియా బస్తాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. రోజుల తరబడి నిద్రాహారాలు మాని యూరియా బస్తాల కోసం షాపులు, సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. ఎండ వాన సైతం లెక్క చేయకుండా ఎరువు కోసం తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. ఎలాగైనా బ్యాగ్ను దక్కించుకొని పంటను కాపాడుకోవాలని రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదనకు యూరియా అందటం లేదని, పంట దిగుబడి రాదేమోననే బెంగతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క బస్తా కోసం వ్యవసాయ పనులు మాని రోజంతా నిలుచున్నా ఫలితం లేకుండా పోతుందని మండిపడుతున్నారు కర్షకులు. 6 ఎకరాలకు పైగా పంట సాగు చేస్తే ఒక్కొక్క బస్తా కోసం ఎన్ని రోజులు తిరగాలని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం మాత్రం స్టాక్ వస్తుందని చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. ఇలాంటి టైంలోనే పార్టీలు రాజకీయాలు చేస్తున్నామన్న విమర్శలున్నాయి. ఒకరిపై ఒకరు నెపాన్ని వేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. వరి పొట్ట దశకు రావటం, పత్తి పోతకు వచ్చిన ఈ సమయంలో యూరియా కీలకం. ఇలాంటి టైంలోనే లేకపోతే దిగుబడి ఎలా వస్తుంది? ఇంతకాలం రైతులు పడ్డ శ్రమంతా భూమిపాలేనా అన్న గోడు వినిపిస్తోంది. తెలంగాణలో యూరియా సమస్య చల్లారటం లేదు. ప్రభుత్వం స్టాక్ వస్తుంది, ఆందోళన వద్దు అంటూ రైతులకు ఎన్నిసార్లు చెప్పినా అది రావటం లేదు, సమస్య తీరటం లేదు. అయితే కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన స్టాక్ ఇవ్వటం లేదా, లేక రాష్ట్రం కేంద్రాన్ని కోరటం లేదా అన్నదే పెద్ద సమస్యగా మారింది. ఏది ఏమైనా రాష్ట్రంలోని రైతులు మాత్రం యూరియా గోసతో తల్లడిల్లుతున్నారు. పంటల అదనుకు యూరియా బస్తాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. రోజుల తరబడి నిద్రాహారాలు మాని యూరియా బస్తాల కోసం షాపులు, సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. ఎండ వాన సైతం లెక్క చేయకుండా ఎరువు కోసం తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. ఎలాగైనా బ్యాగ్ను దక్కించుకొని పంటను కాపాడుకోవాలని రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదనకు యూరియా అందటం లేదని, పంట దిగుబడి రాదేమోననే బెంగతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క బస్తా కోసం వ్యవసాయ పనులు మాని రోజంతా నిల్చున్నా ఫలితం లేకుండా పోతుందని మండిపడుతున్నారు కర్షకులు. 6 ఎకరాలకు పైగా పంట సాగు చేస్తే ఒక్కొక్క బస్తా కోసం ఎన్ని రోజులు తిరగాలని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం మాత్రం స్టాక్ వస్తుందని చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. ఇలాంటి టైంలోనే పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఒకరిపై ఒకరు నెపాన్ని వేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. వరి పొట్ట దశకు రావటం, పత్తి పూతకు వచ్చిన ఈ సమయంలో యూరియా కీలకం. ఇలాంటి టైంలోనే లేకపోతే దిగుబడి ఎలా వస్తుంది? ఇంతకాలం రైతులు పడ్డ శ్రమంతా భూమిపాలేనా అన్న గోడు వినిపిస్తోంది.
అయితే యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలకి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈ యూరియా కొరతకి సంబంధించి బాధ్యతారాహిత్యం కేంద్రానిదా లేదా రాష్ట్రానిదా? వరంగల్లో రైతులు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం అయితే గత 3 నెలలుగా అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైతులు ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తే తప్ప యూరియా బస్తా దొరకని పరిస్థితి. ఒక ఎకరం ఉన్న రైతుకు ఒకే బస్తా ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇది మే నెలలోనే ఇలాంటి యూరియా కొరత వస్తుందని మనం ఐ న్యూస్ తరఫున అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్లకు ముందస్తుగా సూచనలు చేశాం. సమృద్ధిగా వర్షాలు కురిస్తే రైతన్నలు పంట పొలాలలో బిజీగా ఉంటారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు వ్యవసాయ శాఖ అధికారులు సమృద్ధిగా సబ్సిడీ యూరియాను రైతులకు సకాలంలో అందిస్తేనే పంటలు సమృద్ధిగా పండి అధిక లాభం వస్తుంది. లేదంటే పంటలకు ఇబ్బంది కలగడమే కాకుండా రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంటుందని ఐ న్యూస్ ముందస్తుగానే హెచ్చరించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు అధికారులు నిర్లక్ష్యం కారణంగానైతే ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం అయితే పెద్ద ఎత్తున తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ఇటు పత్తికి, అటు వరికి అయితే అటు ఎర్ర రంగు పురుగు, అదేవిధంగా ఎర్ర రంగు తెగులు అంటుకొని పంటలు అభివృద్ధిగా దిశగా పోకుండా ఇటు నాణ్యత లోపించే పరిస్థితి అయితే ఉంది. అటు సమృద్ధిగా రాకుండా పంటలు ఎండిపోయే దుస్థితి ఉంది. ఇప్పటికే అటు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండకు చెందినటువంటి రైతు ఆ యూరియా అందకపోవడంతో తన పత్తి పంటను ఎకరం పూర్తిగా పీకివేసి నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం అయితే కదలని పరిస్థితి. ఈ రోజు కూడా రాయపర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వాళ్ళకు మద్దతు తెలిపిన పరిస్థితి. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, నర్సంపేట నియోజకవర్గంలో, ముఖ్యంగా అయితే ఖానాపురం మండలం లాంటి ప్రదేశంలో, చెన్నారావుపేటలో ఇలా నిత్యం ఏదో ఒక చోట రైతులు రోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. స్వయంగా అటు మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కూడా రైతులు ముట్టడించారు. మాకు రైతులకు యూరియా సకాలంలో అందించాలని. అదేవిధంగా జిల్లా పర్యటనకు వచ్చినటువంటి దామోదర్ రాజనరసింహను కూడా అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా అడ్డుకొని తమ నిరసనను చెప్పారు. ఎమ్మెల్యేలను, మంత్రులను వేడుకుంటున్నప్పటికీ కూడా స్థానికంగా మాత్రం యూరియా రావడం లేదు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత విధించిందని చెప్పేసి ఇక్కడ ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మాత్రము ప్రతి రాష్ట్రము, ఏ రాష్ట్రమైనా ప్రతి ఏడాదికి అటు ఖరీఫ్ సీజన్ కు ముందస్తుగా ఏప్రిల్ నెలలోనే డిపిఆర్లు పంపించాలి. ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏ పంటలు వేస్తారు, ఎన్ని హెక్టార్ల పంటలు పండిస్తారు, ఆ పంటలకు సరిపడా యూరియా ఎంత కావాలి అనేది ముందస్తుగా ఏప్రిల్లో పంపించాల్సిన డిపిఆర్లు తెలంగాణ రాష్ట్రం నుంచి రాలేదు. అందుకే మేము ఆ యూరియా కొరత విధించాల్సి వచ్చింది. అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా అధిక యూరియాను తెలుగు రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో అధికంగా యూరియాను ఎక్కువగా వాడుతున్నారు, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల పంటలు మొత్తం కూడా క్రిమి సంహారకంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రైతులను అటు వ్యవసాయ శాఖ అధికారులు అవేర్నెస్ చేయాలి, నానో యూరియా వైపు మళ్లించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన శాస్త్రవేత్తలు పదే పదే చెప్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రైతులను అటు నానో యూరియా వైపు మళ్లించకుండానే, ఇటు అవేర్నెస్ చేయకుండా, మరోవైపు ఇటు యూరియాకు సంబంధించిన డిపిఆర్లు ఇవ్వకుండా ఇటు యూరియా కొరతకు కారణమయ్యారు. దీనికి పూర్తి బాధ్యత మాత్రం జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి గల కారణం అనేది అయితే రైతులు భావిస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా కర్మాగారం తెలంగాణ నగర నడిబొడ్డున ఉన్నటువంటి రామగుండంలోనే ఉంది. మనకు కావాలనుకుంటే మనం అధికారిక లెక్కల ప్రకారం మనకు ఎన్ని హెక్టార్లు అవసరం ఉంటుందో వాళ్ళకు ముందస్తుగా సమాచారం ఇస్తే అన్ని హెక్టార్ల యూరియాకు సంబంధించి అన్ని మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు సఫిషియెంట్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే ఇక్కడ యూరియా అందడం లేదనేది మాత్రము వరంగల్ జిల్లా రైతులైతే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. నల్గొండలో ఉన్న యూరియా కష్టాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్. యూరియా కొరతకు సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, చెప్పండి, ప్రతి సీజన్ లో కూడా యూరియా సప్లై చేస్తుంది ప్రభుత్వం, మరి ఈ సీజన్ లో ఇప్పుడు మాత్రం యూరియా కొరత ఏర్పడడానికి ముఖ్య కారణాలు ఏంటి? సుధా, తెలంగాణ రాష్ట్రంలోనే వరుసగా ఎక్కువగా పండేటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతంలో కూడా యూరియా కొరత అయితే వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి సొంత ఇలాకాలోనూ యూరియా కష్టాలైతే
రైతులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా 30-40 రోజులుగా కూడా యూరియా కోసం అయితే ఇటు పిఎస్ఏ సెంటర్లు కావచ్చు, ఇటు ప్రైవేట్ డీలర్ సంబంధించి దుకాణాల వద్ద చాలా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్యామిలీ మొత్తం కూడా యూరియా కోసం లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా వారికి కేవలం 1 నుంచి 2 బస్తాలు, అంటే ఒక ఎకరానికి సంబంధించి 1 నుంచి 2 ఎకరాల బస్తాల యూరియా మాత్రమే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్టాక్ సంబంధించి 200 యూరియా బస్తాలకు సంబంధించిన స్టాక్ ఉంటే అక్కడ బయట 400 మంది రైతులు నిల్చున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ 2-3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇటు తుంగతుర్తి కావచ్చు, ఇటు సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఈ ప్రాంతాల్లో యూరియా కొరత చాలా అధికంగా ఉందని చెప్పొచ్చు. ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా వరి సాగు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరి పంట సంబంధించి ఏపుగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యూరియా చాలా అవసరం ఉంది. కానీ ఆ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా యూరియా దొరకని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఇటు రైతన్నలు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తమైతే చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. చాలా రోజులుగా కూడా లైన్లలో నిల్చున్నటువంటి రైతులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కూడా ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి మాత్రం తమకు యూరియా కొరత ఉందనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు నాయకులకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వంపై అబండం మోపుతున్నారు. ఇటు బీజేపీ నేతలు కూడా చాలా సందర్భాల్లో కూడా ఇటు ఎవరైతే యూరియా కోసం ధర్నా చేస్తున్నటువంటి, యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి అన్నదాతల వద్ద కూడా వీరు సంఘీభావం అంటే బీజేపీ నేతలు కూడా సంఘీభావం తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఓవరాల్ గా బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఈ పరిస్థితి కారణమైనటువంటి సంకేతాన్ని ఇటు రైతులకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలకులు నేతలు కూడా ఇటు కేంద్రం నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి దాపురించినటువంటి సంకేతాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఇటు అన్నదాతలకు యూరియా కొరత ఉందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. దీన్నే కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే బలంగా ఇటు రైతుల్లో కూడా తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అయితే చాలా వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు యూరియా కొరతకు తోడు ఇటు ప్రైవేట్ డీలర్ సంబంధించి డీలర్లు కావచ్చు, ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇటు రైతులకు ఒరిజినల్ గా ఉన్నటువంటి అంటే జెన్యున్ రైతులకు పక్కన పెట్టి ఇటు యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్తుందనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇదే అదునుగా భావించినటువంటి కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ అంటే ఈ పరిస్థితుల్లో కూడా దందాకు తెరలేపినటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30-40 రోజులుగా కూడా యూరియా కోసం అయితే పడిగాపులు కాస్తా ఉన్నారు. రాత్రింబవళ్ళు ఇక్కడ పిఎస్ఏ సెంటర్ల వద్ద కావచ్చు, ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా పడిగాపులు కావస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల లైన్లలో కూడా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది అయితే వృద్ధులకు సంబంధించిన మహిళా రైతులు లైన్ లో నిల్చోలేక కూడా అనారోగ్యంతో కూడా సొమ్మసిల్లిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మహిళలు మాత్రం చిన్న పిల్లలతో కూడా అటు యూరియా కేంద్రాల వద్ద కూడా లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా యూరియా కొరత ఉంది. ఈ యూరియా కొరతను తీర్చడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కూడా మనకు 30-40 రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. సుధా, కిరణ్, అయితే నెల రోజులుగా రైతులు అరిగోసలు పడుతుంటే యూరియా కొరత మీద మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 30-40 రోజులుగా కూడా యూరియా కొరత ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ విషయంపై కూడా యూరియా కొరత ఉందని కూడా ఐన్యూస్ కూడా పదే చెప్తా ఉంది. ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే చాలా యూరియా కొరత ఉందని కూడా ఐన్యూస్ కూడా ముందే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. తీరా యూరియా కొరత వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రం కేంద్రంపై అబాండం మోపుతోంది, ఇటు కేంద్రం కూడా రాష్ట్రంపై అబాండం మోపుతుంటే ఒకరిపై ఒకరు అబాండాలు మోపుకునేది తప్ప ఇటు రైతులకు మాత్రం యూరియా కొరత తీర్చుతామని కూడా తీర్చడంలో కూడా ప్రభుత్వాలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 30-40 రోజులకు కూడా యూరియా కోసం అయితే రైతులు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పొలం పనులు మానుకొని మరి కూడా దాదాపు 10 నుంచి 12 గంటలు ఒక్క బస్తా యూరియా కోసం ఇటు పిఎస్ఏ సెంటర్ల వద్ద కావచ్చు, ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు మనం 30-40 రోజులుగా చూస్తా ఉన్నాం. అంతసేపు నిలబడ్డప్పటికీ కూడా వారికి
చివరి లైన్ లో ఉన్న వారికి కూడా యూరియా అందుతుందని కూడా గ్యారంటీ లేని పరిస్థితి అయితే ఉంది. నిన్న ఈ రోజు కూడా ఇటు తిరుమలకి రావచ్చు, తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి నల్గొండ, అదేవిధంగా కోదాడ, హుజూర్ నగర్, నాగర్సార్, మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో కూడా, అంటే ఈ ప్రాంతాల మొత్తం కూడా వరి సాగు ఎక్కువగా పండేటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలని. ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు ఒక్కో పిఎస్ఎస్ సెంటర్ కావచ్చు, ఇటు ప్రైవేట్ డీలర్ల వద్ద ఒక్కో సెంటర్ వద్ద దాదాపు 400 నుంచి 500 మంది రైతులు క్యూలో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అక్కడ లోడ్లు చూసుకున్నట్టయితే కేవలం 160 నుంచి 200 బస్తాలు ఉంటాయి. అక్కడ రైతులు మాత్రం 400 నుంచి 500 మంది రైతులు ఉంటారు. అంటే చివరి లైన్ల వరకు కూడా రైతులకు యూరియా అందేటువంటి పరిస్థితి అయితే లేదు, ఏమాత్రం లేదని చెప్పొచ్చు. ఈ విధంగా కూడా దాదాపు 30-40 రోజులుగా కూడా రైతులు మాత్రం 10 గంటలు లైన్ లో నిల్చోవడం, తర్వాత ఇంటికి వెళ్ళడం, తర్వాత యూరియా దొరకకపోవడం, మళ్ళీ క్యూ లైన్ లో నిల్చోవడం, రైతులకు ఇది పరిపాటిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పంటని కాపాడుకోని, అంటే ఇప్పుడు యూరియా మొత్తం కూడా అవసరం. ఇప్పుడు మాత్రం పంటని కాపాడుకోలేనట్లయితే పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు యూరియా అవసరమైనటువంటి నేపథ్యంలో రైతులకు యూరియా అందేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని 20 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత కూడా యూరియా ఇచ్చినప్పటికీ కూడా రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు యూరియా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని కూడా మనకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తెలంగాణలో యూరియా సమస్య గత 30-40 రోజులుగా తీరటం లేదు. ప్రభుత్వం స్టాక్ ఉంది, ఆందోళన చెందొద్దు అంటూ రైతులకు చెబుతుంది. కాకపోతే అయినా సరే స్టాక్ కనిపించడం లేదు. రైతులకు 10 ఎకరాలున్న రైతుకు కూడా 1 బస్తా యూరియా ఇచ్చి సరిపెడుతున్నారు. కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన స్టాక్ ఇవ్వటం లేదా, లేదంటే రాష్ట్రమే కేంద్రాన్ని అడగటం లేదా అనే పెద్ద సమస్యలో రైతులు ఇప్పుడు ఉన్నారు. రైతులైతే యూరియా కొరతతో రేయింబవళ్లు కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ సొసైటీల దగ్గర పడిగాపులు పడుతున్నారు. తిండి తిప్పలు మాని, నిద్రాహారాలు మాని కూడా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇంత వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా కనీసం 1 బస్తా యూరియాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి రాదు. దీనిపై రైతులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రైతులు మాత్రం యూరియా గోస్తో తల్లడిల్లిపోతున్నారు. పంటల అదునుకు యూరియా బస్తాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అయితే రోజుల తరబడి నిద్రాహారాలు మాని యూరియా బస్తాల కోసం షాపులు, సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. ఎండా వానను కూడా లెక్క చేయకుండా ఎరువు కోసం తెల్లవారుజాము నుంచి కూడా క్యూ కడుతున్నారు. ఎలాగైనా బ్యాగ్ ని దక్కించుకుని తమ పంటను కాపాడుకోవాలంటూ రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు అయితే ప్రతి చోట కనిపిస్తుంది. అదనుకు యూరియా అందటం లేదని, పంట దిగుబడి రాదేమోనన్న భయం బెంగ దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే యూరియా కొరతకు సంబంధించి మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు లైవ్ లో. వెంకటేష్, చెప్పండి, సీజన్ లో ఇప్పుడు ఈ కరెక్ట్ సమయంలో యూరియా వేయాల్సిన సమయంలో యూరియా అందకపోవడం వల్ల రైతు పడ్డ కష్టం బూడిద పాలవుతుంది. మరి దీనిపై ప్రభుత్వాలు ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు? ఈ విషయం ఎందుకని అర్థం చేసుకోవడం లేదు? యూరియా కోసం అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు అయితే హరికోస పడుతున్నారని చెప్పవచ్చు. గత 2 నెలల నుంచి చూస్తుంటే కూడా యూరియాకి సంబంధించి ఏప్రిల్ మాసంలోనే స్టాక్ నిల్వ చేసే ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు యూరియా కోసము రాత్రనక పగులనక రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుకునే పరిస్థితి ఉంది. క్యూ లైన్ లో తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లో వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లాలో చూసుకుంటే కూడా రైతులు ఆ కేంద్రాల వద్దనే, ఎక్కడైతే ఆగ్రో కేంద్రాలు దానికి సంబంధించిన ఎక్కడైతే యూరియాకు సంబంధించిన కేంద్రాలను అక్కడే రాత్రి బస చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా వ్యవసాయ పనులను వదిలేసి వాళ్ళు క్యూ లైన్ లో 10 గంటలు 8 గంటలు నిలబడిస్తున్న పరిస్థితి దాపరించిందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం గత 20 రోజుల నుంచి చూస్తుంటే కూడా ఉమ్మడి జిల్లాలోని ప్రతి సెంటర్ వద్ద కూడా రైతులైతే బారులు తీరుతున్నారు. ఉదయం తెల్లవారు నుంచి క్యూ లైన్ లో నిలబడడం, తమ చెప్పులను సైతం ఆ క్యూ లైన్ లో పెట్టడం, వారికి తిండి తిప్పలు లేకుండా ఆ లైన్ లో నిలబడడం, దీనికి పూర్తిగా ప్రభుత్వాలే కారణం చెప్తున్నారు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇక్కడ రైతులైతే తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు.
మాకు కేంద్రం నుంచి స్టాక్ రాలేదు కాబట్టి ఇక్కడ యూరియా నిల్వలేకపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అక్కడ కేంద్రం వాళ్ళకి సరిపడా ఎప్పుడైతే స్టాక్ పంపించామో ఇక్కడ వాళ్ళు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చోటు చేసుకుంటూనే ఉంది. కానీ రైతులు మాత్రం ఈ రెండు రాష్ట్రాల ఇక్కడ కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్రానికి రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూరియా సమస్య అయితే ఉన్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇక్కడ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి జిల్లాలో ఈ రైతులు అయితే ప్రతిరోజు యూరియా కోసం అయితే కొన్ని ప్రాంతాలలో కొన్ని ఆగ్రహం చెంది రైతుల కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. పోలీసుల వద్ద దెబ్బలు తీరే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ లో మాత్రం తీవ్ర రైతు ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రతిరోజు యూరియా కోసం అయితే ఎక్కడికక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఉదయం నుంచే వాళ్ళు లైన్ లో రావాల్సిన పరిస్థితి ఉంది. యూరియా మాత్రము కేవలం ఒక 10 ఎకరాలు ఉంటే వాళ్ళకు కేవలము ఒక సంచే ఇస్తున్నారు. దానివల్ల తీవ్ర ఇబ్బందులు. దాంతో పాటు దళారులు కూడా ఈ ప్రైవేటు ఏజెన్సీలకు కూడా యూరియా సరఫరా చేయడం వాళ్ళకి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 265 రూపాయలు ఉన్న ఒక సంచిని 70 రూపాయలు తీసుకొని యూరియాని అయితే సరఫరా చేస్తున్నారు. ఆ యూరియా సరఫరాలో కూడా ఒకటే యూరియా బస్తా వాళ్ళకి దొరకడం రైతులు అయితే తీవ్ర అరికోసం పడుతున్నారని చెప్పొచ్చు. చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు దీనికి స్పందించి రైతులకు న్యాయం చేశారంటే ఇప్పటికే 20-30 రోజులైనా కూడా పంట వేసుకొని యూరియా చల్లకపోతే పంట పూర్తిగా నష్టం చెప్పి వాళ్ళు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని యూరియాను స్టాక్ తెప్పించే ఇక్కడ ప్రతి కేంద్రం వద్ద మండల కేంద్రాలలో సరఫరా చేసేలా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా ఇలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. ఏదన్నా ఒక లారీ స్టాక్ వచ్చే దానిలో 200 బ్యాగులు ఉంటాయి. ఆ 200 బ్యాగులకు 4000 మంది లైన్ లో నిలబడుతున్నారు. ఈ లైన్ లో నిలబడే వారు ఆ చివరి వరకు మాకు వస్తుందా లేదని ఆవేదన కూడా చెందుతున్నారు. కొందరు బీపీ, షుగర్ ఉన్న ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల్లో ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కళ్ళాల్లో ఉండవాళ్ళు వ్యవసాయ పొలంలో ఉండవలసిన రైతులు రోడ్డుపైకి వస్తున్న నేపథ్యం మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి రైతు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటేష్, అయితే యూరియా సప్లైలో అసలు ప్రణాళిక లోపం ఎక్కడ జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనుకోవచ్చు? వాస్తవంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం మొదటి నుంచి కూడా ఐన్యూస్ లో చాలా ఈ వార్తల సేకరణకు ఐన్యూసే మొదట మెట్టు వేసిందని చెప్పవచ్చు. యూరియా స్టాక్ రాకుంటే రైతులు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని స్పష్టంగా ఏప్రిల్ అక్కడ జూన్ మాసంలో ఖచ్చితంగా యూరియా స్టాక్ పెట్టాలని ఇండియన్ కూడా ఇవ్వాలని చెప్పిన అధికారులు అటు ప్రభుత్వం కూడా కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. మనం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టాము, వాళ్ళకి వినతి పత్రం ఇస్తున్నాము. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా మనకు అందడం లేదని వాళ్ళు ఎన్నో మార్లు చెప్తున్నా కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, ప్రణాళికబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకపోవడం వల్లనే ఈ యూరియా కొరత ఏర్పడిందని అక్కడ రైతులు ఇక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే మేము పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా యూరియాకు సెంటర్ల నుంచి రాకపోవడం వల్లనే ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా యూరియా కోసం మేము ఇంత ఇబ్బంది పడలేదు. యూరియా కావలిస్తే ఓపెన్ మార్కెట్ లో ఏ యూరియా సంచి కావాలన్నా, ఎన్ని సంచులు కావాలన్నా మాకు యూరియా అందుబాటులో ఉండేది. పంటలు కూడా బాగా పండించుకున్నామని వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కూడా కురిపిస్తున్న సంఘటనలు కూడా చాలా మంది రైతులు చెప్తూనే ఉన్నారు. మనం తీసుకునే ఎక్కడైతే వాళ్ళ బయటలు కానీ అక్కడ చేసే ప్రోగ్రాంలలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని అనివార్య చర్యల వల్లనే, కఠిన నిర్ణయాల వల్లనే రైతులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. మరి భవిష్యత్తులోనైనా యూరియా దొరుకుతుందా లేదో అని ఆవేదన కూడా రైతులైతే వెలబోసుకున్న పరిస్థితి ఉంది. వ్యవసాయం చేసడం దండనే ఇప్పటికే గతం కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో వ్యవసాయం చాలా సంతోషంగా చేసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులైతే అరికోస పడుతున్నారని చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. సో ఒక్క బస్తా కోసం వ్యవసాయ పనులు మాని రోజంతా నిల్చొని రైతులైతే కష్టపడుతున్నారు. అక్కడ దానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని రైతులైతే కోరుతున్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.